ఏమైనా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మీకు హాట్లైన్ ఫ్రెండ్షిప్ ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారు హాట్లైన్లో, మీరు రాహుల్ గాంధీ గారితో హాట్లైన్లో మాట్లాడతారు, మీరు ముగ్గురు ఒకటే. విచిత్రం ఏమిటంటే బీజేపీ సోదరులు ఆలోచించాలా, జనసేన వాళ్ళు కూడా ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీలు ఇద్దరితోనూ స్నేహం నడుపుతున్నాడు. మీతోనేమో పొత్తు పెట్టుకున్నాడు, ఎలక్షన్లో గెలిచాడు. తెలంగాణలో తన శిష్యుడిని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాడు. ఇక్కడే ఉండి తెలంగాణను కూడా ఇండైరెక్ట్గా పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడే. సిగ్గు తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ, సిగ్గుతో తలంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. 135 సంవత్సరాల 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నికార్సుగా కాంగ్రెస్లోని పుట్టి కాంగ్రెస్లోని ఎదిగిన ఒక్క నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా మీలో? అంత దమ్మున్న నాయకుడు ఒక్కడు కూడా లేడా? చంద్రబాబు నాయుడు శిష్యుడే కావాల్సి వచ్చాడా? నిరూపించండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి, ఢిల్లీ పెద్దలు ఆలోచించాలి, రాహుల్ గాంధీ ఆలోచించాలి. మీ ముఖ్యమంత్రి పక్క ముఖ్యమంత్రితో ఏమేమి చేస్తున్నాడో ఆలోచించమని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ముఖ్యమంత్రి అడిగితే చంద్రబాబు నాయుడికి మీ ముఖ్యమంత్రి ఫోన్ చేశాడట, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఆపేయమని స్వయాన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తన గళముతో స్వయంగా ప్రకటించాడు. నేనే అడిగాను, చంద్రబాబు నాయుడు నా మాట విన్నాడు, దెబ్బతో తెలంగాణ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడని చెప్పాడు. మేమేం కొత్త సొంత కవిత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకెవ్వడం మీద మీ మీద కోపాలు లేవు, తాపాలు లేవు. మా సిద్ధాంతాల మొన్నటి వరకేమో తెలుగు దొంగల పార్టీగా ఉన్న పార్టీ కాలక్రమంలో తెలుగు డ్రగ్స్ పార్టీగా, తెలుగు దోపిడీ పార్టీగా, తెలుగు డ్రామాల పార్టీగా మారిపోయింది. ఈ తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, తెలుగు దోపిడీల చేసే పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ అని మేము ఎందుకు దీనిని అభివర్ణిస్తున్నామంటే, తప్పులు చేస్తారు, అడ్డదిడ్డంగా దొరుకుతారు, ఏమాత్రం సిగ్గు లేకుండా, ప్రజలంటే భయం లేకుండా, అయితే ఏంటంట అన్నట్టు మాట్లాడతారు. ఈ మహేష్ యాదవ్ అనే ఎంపీ ఒక పార్లమెంట్ సభ్యుడై ఒక 7 అసెంబ్లీల పరిధికి నాయకత్వం వహించే పార్లమెంటు సభ్యుడు, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు, అనేక మంది యువకుల యొక్క జీవితాలకు మేము భరోసాగా ఉంటామని ఓట్లేయించుకున్న ఈ ప్రబుద్ధులు అలాంటి యువకులను పెడదోవ పట్టించే డ్రగ్స్ లాంటి మహమ్మారులను వాడుతున్నారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో, ఎంత నికృష్టంగా మారారో, ఎంత బరి తెగించారో ఈ చర్య ద్వారా అర్థమైపోతుంది. ఎలాగూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సంయుక్త ఈ ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు సంబంధించిన ఏ అంశాల మీద దృష్టి పెట్టలేదు. ఇంకా పైగా ఇదిగో ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో అడ్డదిడ్డంగా దొరుకుతున్నారు. ఈయన ఎవరు? ఈ మహేష్ యాదవ్ అనే ఎంపీ ఎవరయ్యా అంటే మైదుకూరు మాజీ శాసనసభ్యుడు, మైదుకూరుకు సంబంధించిన మైదుకూరు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే గారు. ఈయన టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఈ మహేష్ యాదవ్. ఆ టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్న ప్రస్తుత టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు స్వయంగా ఈ మధ్యనే
ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ విజువల్స్లో దొరికాడు. దాన్ని కూడా క్షమించాడు చంద్రబాబు నాయుడు. ఏం పర్లేదు, మనాడు ఎంత అసభ్యంగా ప్రవర్తించినా అడ్డదిడ్డంగా దొరికినా మనమేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనకు పరిపాలించడం ముఖ్యం, నైతిక విలువలు అనేవి లేవు, పాత్ర పెట్టేశాం కదా అని ఆ చైర్మన్ కొనసాగిస్తున్నాడు. ఈయన కన్నా ముందు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన చైర్మన్ యొక్క కొడుకే ఈ మహేష్ యాదవ్. ఇప్పుడు ఈ ఎంపీని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు యొక్క నిజాయితీకి, చంద్రబాబు నాయుడు యొక్క అనుభవానికి, చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వానికి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీ అడ్డదిడ్డంగా దొరికాడు కదా, ఈ దొరికిన ఎంపీ మీద వెంటనే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతనికి ఏమాత్రం నైతిక హక్కు లేదు, పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు ఈ మహేష్ యాదవ్ అనే అతనికి లేదు. అతని మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు. అతనిని వెంటనే ఎంపీ పదవిలో నుంచి దించి